నెల్లూరు రెడ్ క్రాస్ గురించి కొన్ని అంశాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మీ అందరికీ తెలుసు, గడిచిన కొంతకాలంగా అంటే 2-3 సంవత్సరాల నుంచి ప్రధానంగా కోవిడ్ ఇష్యూలో కానీ, అలానే తర్వాత వచ్చినటువంటి ఫ్లడ్స్ విషయంలో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు రెడ్ క్రాస్కు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా చేసినటువంటి సర్వీసెస్ కానీ వీటన్నిటికి కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెల్లూరు రెడ్ క్రాస్కి ఒక మంచి పేరు ప్రతిష్ట రావడం మీ అందరికి కూడా తెలుసు. ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసినాము, ప్రాణాలకు తెగించైనా కూడా కోవిడ్ టైంలో కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు మిడ్ నైట్లో కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేసి నెల్లూరు రెడ్ క్రాస్కి రాష్ట్రంలో దేశంలో ఒక మంచి పేరుని తీసుకురావడం మీ అందరి కోఆపరేషన్ వల్ల, ప్రధానంగా నెల్లూరు ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, మీడియా కానీ అందరూ కూడా దానికి సహకరించినారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే గడిచిన కొంతకాలంగా దీని మీద కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం కూడా జరిగింది. ప్రధానంగా డిసెంబర్ 27వ తేదీన స్టేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. అది మీ అందరికీ కూడా సర్క్యులేట్ అవుతా ఉంది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు రేపు మార్నింగ్ ఆయన ఒక మేనేజింగ్ కమిటీ మీటింగ్ని పెడుతున్నట్టుగా మా అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం ఈరోజు మార్నింగ్ వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాల్ని ఏం జరుగుతూ ఉంది, నెల్లూరు రెడ్ క్రాస్కు సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీకు మీ దృష్టికి కొన్ని తీసుకొని వస్తాను. ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు 70,000 మెజార్టీతో గెలిపించారు. ఒక మంచి మెజార్టీ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు, చెప్పిన మాట మీద ఉంటాడు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ, వాటర్ సిస్టమ్ని కానీ, ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ, బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకి ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించాం. కానీ అందరూ కూడా 6 నెలల నుంచి చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో. ఆయన ఏకపక్ష ధోరణి, ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఇందుక మనం 70,000 మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని. సో నేను ఇక్కడ 2 పాయింట్స్ని అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాను. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆయన ఏ విధంగా వెళ్ళారు, రెస్పాండ్ కాలేదు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నేరుగా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్కి, సీఎంఓ అని వాళ్ళిద్దరినీ కలిసి ఎంఓయు కావాలని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేనేజింగ్ కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో మేము దాన్ని ఫాలో అవుతామే కానీ మేము తీసుకోలేమని చెప్పారు. ఆ వెంటనే వాళ్ళకి అర్థమైంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంఓయు తీసుకోవడం సాధ్యం కాదు అని అనేది వాళ్ళకి అర్థమైంది. వెంటనే వాళ్ళ ఓఎస్డి, ఆయన పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్లో ఫోన్ చేసి మీ చైర్మన్ని తొలగించడానికి స్కోప్ ఉందా నారాయణ గారు కనుక్కోమన్నారు. ఏ విధంగా మీ చైర్మన్ని తొలగించవచ్చు అని అడిగారు. ఆయన చెప్పారు ఇది ఎలక్టెడ్ బాడీ, దీని నుంచి మనం తొలగించడం సాధ్యం కాదని మా మెంబర్స్ కొంతమంది ఆయనకు చెప్పారు. అయితే మొత్తం మేనేజింగ్ కమిటీని డిజాల్వ్ చేసే అవకాశం ఉందా అని అడిగితే అది కూడా ఎలక్టెడ్ బాడీ కాబట్టి మీకు సాధ్యం కాదని ఆయన చెప్పారు. ఆయన తిరిగి అన్నారు. కాబట్టి మాకు బయట ఏం చేసుకుంటున్నాం అనేది ప్రధానం కాదు. మేము సర్వీస్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి నిస్వార్థంగా చేయగలగాలి, ఒక మంచి మనసుతో చేయగలగాలి. ఇది మాత్రమే మా దగ్గర ఉంటుంది, దాని ప్రకారమే వెళ్తా ఉన్నాం. అంతేగాని వీళ్ళు కొత్త రూల్స్ వీళ్ళకి ఏం తెలుసు అండి. నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ఏదైతే ఈ మంత్రి గారు కానీ వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఏదైతే హైపర్ యాక్టివ్ చూపించి ఎన్ని చేస్తున్నాడో అసలు రెడ్ క్రాస్ గురించి వాళ్ళకి కొంచెమైనా తెలుసా? రెడ్ క్రాస్కి ఏ రోజైనా ₹1 సహాయం చేసినారా? రెడ్ క్రాస్లో ఒక్కరోజు పని చేస్తారా? మేం చేశామండి. కోవిడ్లో వీళ్ళందరూ ఇళ్లలో పడుకొని ఉంటే మేము రోడ్డు మీదనే తిరిగాం, మీరందరూ కూడా ప్రెస్ వాళ్ళు కూడా తిరిగారు. డెడ్ బాడీస్ని మా చేతులు కూడా మేము క్రిమేషన్ చేసామండి. నడి రోడ్డు మీద తిరిగాము. కోవిడ్ హాస్పిటల్స్లో మేము సర్వీస్ చేసాము. అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్కి కానీ అటెండెన్స్కి కానీ భోజనాలు మేము అక్కడ నుండి సప్లై చేసాము. రిసెప్షన్లో ఎవరు ఉండడానికి ధైర్యం చేయకపోతే మేము రిసెప్షన్లో ఉన్నాము. మిడ్ నైట్ వెంకటేశ్వరపురంలో ఫ్లడ్స్ వచ్చి అక్కడ నుంచి కొట్టుకుపోతా ఉన్నాయంటే 1:30 అప్పుడు ఆ వర్షాలలో వెళ్ళి బస్ కమిటీతో పాటు నేను నడుస్తాను. ఆ రెడ్ క్రాస్కు సంబంధించి నేను చైర్మన్గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ కావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని, దానికి సహకరిస్తానని కూడా నేను మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవి నా రాజీనామా పత్రాన్ని
నా రాజీనామా పత్రాన్ని చైర్మన్గా నేను రాజీనామా చేస్తున్నట్టుగా దీన్ని మేనేజింగ్ కమిటీకి ఈరోజే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చేసినంత మాత్రాన నేను రెడ్ క్రాస్లో జరుగుతున్నటువంటి సర్వీసెస్ని నా మనస్సాక్షిగా నేను కొనసాగిస్తాను అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.